బీఆర్ఎస్ ఓట్ బీజేపీకి కన్వర్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో హస్తం ఈ స్లోగన్తో చక్రం తిప్పాలని చూస్తుంది. ఈ కొత్త స్లోగన్తో రెండు విపక్ష పార్టీలను కాంగ్రెస్ ఇరకాటంలో పడేసినట్లే కనిపిస్తోంది. జూబ్లీహిల్స్లో నిర్ణయాత్మకంగా ఉన్న మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా పావులు కదుపుతోంది. కమ్మ ఓటర్లతో కుల డ్రైవ్ నిర్వహిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలో బై ఎలక్షన్ ట్రెండ్ ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని కాంగ్రెస్ ప్రచారం చేయనుంది. బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఇంటర్నల్ ఒప్పందాలు కుదిరాయని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేయనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రచారంతో పాటు బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి సహకరించినట్లేననే స్లోగన్ను హస్తం ఎత్తుకోనుంది. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని, ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లోనూ ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు మరోసారి సిద్ధమయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. జూబ్లీహిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ అనౌన్స్ చేస్తోంది. ఎన్నికల ప్రచారం చివరి వరకు ఇదే లైన్లో పబ్లిసిటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందట. దీనివలన మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపు డైవర్ట్ అవుతారని టీపీసీసీ నమ్మకంగా ఉంది. ఇదే అంశంపై జూమ్ మీటింగ్లోనూ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. ఈ స్లోగన్ వలన కాంగ్రెస్ కు మరింత మైలేజ్ వస్తుందని మెజార్టీ లీడర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు మొదటి నుంచి బీజేపీ విధానాలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి బలమైన అభ్యర్థి లేనందున బీఆర్ఎస్ ను గెలిపించేందుకు బీజేపీ అంతర్గతంగా ఒప్పందాలు కుదుర్చుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనివలన బీఆర్ఎస్ కు ఎవరైనా ఓటేస్తే బీజేపీకి సహకరించినట్లేనని కాంగ్రెస్ వివరించనుంది. పైగా మజ్లిస్ కూడా నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేగాక ఇప్పటికీ చిత్ర పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులతో పాటు పరిశ్రమ అధినేతలు, వ్యాపారవేత్తలందరితోనూ కాంగ్రెస్ టచ్లో ఉంది. కమ్మ ఓటర్లను ట్రాక్ చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వారి ఓట్లు సుమారు 40,000 ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్లతో జూబ్లీహిల్స్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. ఇప్పటికీ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలున్నా కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వంటివేవీ రావడం లేదని కాంగ్రెస్ వివరించనుంది. అంతేగాక రాష్ట్రానికి వచ్చే వాటా కూడా నిలిచిపోయినట్లు చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్లను కూడా ఆ రెండు పార్టీలే అడ్డుకుంటున్నట్లు పార్టీ ప్రచారం చేస్తోంది. ఇలాంటి పార్టీలను తరిమి కొట్టాల్సిన అవసరముందని కాంగ్రెస్ పబ్లిసిటీ చేస్తోంది. గడప గడపకు తిరిగి ఆ రెండు పార్టీల మోసాలను వివరించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. డివిజన్ల వారీగా భారీ స్థాయిలో పోస్టర్లను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. బీజేపీ బీఆర్ఎస్లను వేర్వేరుగా ఎప్పుడూ అనుకోలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే. పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచి ఆ రెండింటి మధ్య మరింత గట్టి బంధం ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ బంధం గట్టిగా లేకపోతే 8 ఎంపీ సీట్లు ఎలా వస్తాయనేది రాష్ట్ర ప్రజలందరికీ సులువుగా అర్థమైందని అంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మోసం చేసేందుకు రెడీ అయ్యారని, ప్రజలు ఎవరూ ఆ రెండు పార్టీలను నమ్మొద్దని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇంతవరకు ఖరారు కాలేదు. అది బీఆర్ఎస్ పుంజుకోవడానికి దోహదం చేయడానికి అంటున్నారు. ఈ పరిస్థితులు గమనించి బీజేపీ కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఉండగా బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు డైలమాలో పడ్డారంట.